ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను స్పీకర్ వేగవంతం చేశారు. కాసేపట్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు రానున్నారు. ఫిరాయింపు కేసులో కడియం శ్రీహరిని స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరిపారు. విచారణ అనంతరం ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, అసెంబ్లీలో స్పీకర్ ఎదుట కొద్దిసేపటి క్రితమే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభమైంది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడియం శ్రీహరిపై ఏదైతే అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఏదైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఇప్పటికే 2-3 సార్లు కడియం శ్రీహరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటీవలే కడియం శ్రీహరి ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. సో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే కడియం శ్రీహరి రిప్లై ఇచ్చినట్టు సో దీనికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయని చెప్పి కూడా స్పీకర్ వీరిని ఏదైతే విచారణకు రావాలని చెప్పి కూడా పిటిషనర్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం అయితే స్పీకర్ ఎదుట కొనసాగుతుంది. కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్లు ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషనర్ ఎవరుతున్నారో అతని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అసలు కడియం శ్రీహరి పార్టీ మారినట్లు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, సో ఆ ఆధారాలు తీసుకొచ్చారా, సో తీసుకొచ్చిన దాంట్లో ఏమున్నాయి ఆధారాలు అని చెప్పి కూడా ఏదైతే అన్ని రకాలుగా కూడా స్పీకర్ ఎదుట అడ్వకేట్ కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్ విచారణ చేస్తున్నారు. సో పార్టీ మారినట్టు పార్టీ కన్వా కప్పుకున్నారు, అనేక సందర్భాల్లో పార్టీలో ఉన్నట్టు చెప్పారు. సో దీంతోపాటు మనం ఒక లాజికల్ పాయింట్గా ఏదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరి తన కుమార్తె ఎంపీగా పోటీ చేసిన సమయంలో ప్రతిపాదన సంతకం కూడా చేశారు. సో ఈ అంశాన్ని కూడా ఏదైతే కేపీ వివేకానంద గౌడ్ అక్కడ స్పీకర్ ముందు జరుగుతున్న విచారణలో ఈ అంశాన్ని కూడా తెలియనట్టు తెలుస్తుంది. సో ఇటీవలే గెలిచినటువంటి ఏదైతే ఇవి మన మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరింది అనుకుంటూ కూడా కడియం శ్రీహరి ఒక పోస్ట్ని ఏదైతే పెట్టడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే అనేక సందర్భాల్లో పేపర్ కటింగ్స్, కాంగ్రెస్కి సంబంధించిన సమావేశాలు, హాజరైనటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వీడియోస్, పేపర్ కటింగ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చూపెట్టినట్టు ఏదైతే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ విచారణ ఈరోజు ఏదైతే పిటిషనర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత స్పీకర్ మరొకసారి అవకాశం ఇస్తారు. ఆ సమయంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ స్పీకర్ ఎదుట ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు, వాటికి సంబంధించిన విచారణ జరిగింది. ఇందులో 8 మందికి సంబంధించి స్పీకర్ ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది. సో మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేయాల్సి ఉంది. మార్చి 12 లోపు వీరికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం, తీర్పు స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దానం నాయందర్కి సంబంధించినటువంటి దానం నాయందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా ఏదైతే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్న దానం నాయందర్పై అనర్హత వేటు వేయాలని చెప్పి 2 సభ్యులు ఏదైతే పిటిషన్ వేశారు, ఒకటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే ఐలటి మహేశ్వర్ రెడ్డి, ఇద్దరు కూడా ఏదైతే పిటిషన్ వేశారు వారికి సంబంధించిన విచారణ నిన్న జరిగిపోయింది. సో ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. సో ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు విచారణలో ఏదైతే స్పీకర్ విన్న తర్వాత ఒక రోజు తీర్పును కూడా ఇవ్వడం. సో ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశాలు మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి స్పీకర్ వీరిద్దరి విషయంలో ఎలాంటి తీర్పు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన ఫిరాయించిన వారు అందరూ కూడా పార్టీ మేము అభివృద్ధి కోసమే ఏదైతే సీఎంని కలిసాము, సో ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధి కోసం కలవాలంటే సీఎంనే కలవాలి కదా అని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా తమ ఏదైతే ఎమ్మెల్యే జీతం నుంచి కూడా ఇంకా ఫండ్ కూడా కట్ అవుతున్నట్టు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ప్రూవ్ చేశారు. ఎక్కడ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేయలేదని అనేక అంశాలను కూడా వారు చూపెట్టడంతో వారు క్లీన్ చిట్ ఇచ్చారు. సో వీరిద్దరి అంశంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ఒకరు కాంగ్రెస్ పార్టీ సింబల్పై ఎంపీగా పోటీ చేశారు, మరొకరు తన కుమార్తెకు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రతిపాదన చేశారు. సో వీరి అంశంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. చందు, అంటే అజీం, బయట డిస్కషన్ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటికే 8 మంది మీద విచారణ చేసి ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడంతో వీళ్ళిద్దరి విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఎలా చూడాలి దీన్ని? బీఆర్ఎస్ ఎలా ఆలోచిస్తుంది దీనికి సంబంధించి? వీరిద్దరి విషయంలో కూడా ఎలాంటి తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్టు కూడా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దానం నాయందర్ విషయానికి వచ్చినట్టయితే దానం నాయందర్పై పిటిషన్ వేసినప్పటికీ దానం నాయందర్ అప్పటికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఏదైతే ఎంపీగా పోటీ చేయలేదు. సో అలాగే దానం నాయందర్ని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఏదైతే సుప్రీంకోర్టులో సస్పెండ్ చేశామన్నట్టు కూడా పార్టీని సస్పెండ్ చేసినట్టు అఫిడవిట్ దాఖలు చేసినట్టు కూడా నిన్న బీజేపీ ఎమ్మెల్యే ఐలటి మహేశ్వర్ రెడ్డికి స్పీకర్ ఏదైతే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అఫిడవిట్ మా దగ్గర ఉంది. మీకు యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటి విషయం తెలుసు కదా, ఏదైతే ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టయితే ఆ అభ్యర్థి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీకు తెలుసా లేదా అని కూడా అడిగినట్టు తెలుసు. సో ఈ విషయంపై ఐలటి మహేశ్వర్ రెడ్డి తాను పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేసినట్టు తనకు తెలియదని కూడా చెప్పారు. సో ఇలాంటి కొన్ని లాజికల్ పాయింట్స్ కూడా తీసుకొస్తున్నారు. అలాగే కడియం
స్టేట్కి సంబంధించిన విషయంలో కూడా ఇలాంటి అంశాలనే తీసుకొస్తున్నారు. అప్పటికి కడియం శ్రీహరి ప్రతిపాదన సంతకం ఎవరైనా నా కుమార్తెగా పెట్టారని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి సో ఇద్దరి విషయంలో కూడా ఏదైతే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చేటువంటి అవకాశమే ఉంటుంది. ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నియోజకవర్గం కొనసాగుతారని తీర్పే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.